హాయ్ సార్. హాయ్ అండి. సార్ ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్. సో వాట్ ఈస్ పైలోనైడల్ సైనస్? పైలోనైడల్ సైనస్ అంటే ఏంటి అంటే 2 పిరుదుల మధ్యన 2 బటక్స్ మధ్యన ఉన్న ఏరియాలో హెయిర్ వలన ఒక సైనస్ అనేది డెవలప్ అవుతుంది. సో ఆ ఏరియాలో గనక పస్ గాని అట్లాంటి చీమగడ్డలు గాని లేకుంటే చిన్న చిన్న పులిపిరి లాంటివి పిరుదుల మధ్య లాంటివి ఉంటే గనక దాన్ని పైలోనైడల్ సైనస్ అంటాం. దీన్ని జీపర్స్ డిసీజ్ అనేవాళ్ళం. ఒకప్పుడు జీప్ వాళ్ళు ఎగిరి కూర్చోవడం వల్ల డ్రైవర్స్ గాని ఇట్లాంటి వాళ్ళకి ఏందంటే ఆ ఏరియాలో ఉన్న హెయిర్ కుచ్చుకోవడం వల్ల చర్మానికి కుచ్చుకోవడం వల్ల చర్మం మీద ఉన్న ఇన్ఫెక్షన్ లోపలికి వెళ్ళిపోయి అక్కడ ఒక సైనస్ అంటే ఒక యాబ్సెస్ అనేది ఫామ్ అయ్యేది. దాన్నే పైలోనైడల్ సైనస్. ఓకే. సో ఈ సైనస్‌కి సింప్టమ్స్ ఏంటి సార్ బేసిక్‌గా? సింప్టమ్స్ ఏముంటాయంటే అక్కడ చర్మం దగ్గర అంతా గుల్లల్లాగా అయిపోవడం, చిన్న చిన్న బ్లాక్ కలర్ స్పాట్స్ లాంటివి డెవలప్ అవ్వడము, అక్కడ నుంచి చీము రావడము, విపరీతమైన నొప్పి, అంతేకాకుండా కూర్చోడానికి రాదు, పడుకోవడానికి రాదు. ఆ నొప్పి, చీమంతా బయటకొచ్చాక ఫ్రీ అయిపోతారు. మళ్ళీ ఒక 10 రోజుల తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే అక్కడ హెయిర్ కంటిన్యూయస్‌గా కుచ్చుకోవడం వల్ల ఆ ఏరియా అంతా ఒక కమిలిపోయినట్టుగా అయితుంది. రేర్ కండిషన్‌లో ఆ ఇన్ఫెక్షన్ బోన్‌కెళ్ళి ఆస్టియోమైలిటిస్ డెవలప్ అవ్వడము, ఈవెన్ బోన్ గూడా కొరికేసినట్టుగా తినేయడం అనేది జరుగుతుంటుందన్నమాట. ఓకే. సో ఈ సైనస్‌కి ట్రీట్మెంట్ ఏంటి సార్ మరి? దీనికి ట్రీట్మెంట్ 3 రకాల ట్రీట్మెంట్ ఉంటాయి. ఒకటి కన్వెన్షనల్ మెథడ్ అంటాం. సో కోత పెడతాం. వి షేప్‌లో కోత పెట్టేసి అది ఓపెన్‌గా పెడతాం అన్నట్టు. కొందరికి కుట్లేస్తాం. బట్ 45 రోజులు బెడ్ రెస్ట్ ఉండాలి. అదే సెకండ్ సర్జరీ అనుకోండి, రాంబాయిడ్ ఫ్లాప్ సర్జరీస్ అంటాం. ఫ్లాప్‌లో ఏం చేస్తామంటే ఆ ఏరియాలో ఉన్న కండ తీసేసి పక్కనున్న కండనేస్తూ ఉంటాం. సో దీనివల్ల కూడా ఒక 15 రోజులు బెడ్ రెస్ట్ ఉండాల్సొస్తుంది. అండ్ మూడవది లేటెస్ట్ మన ట్రీట్మెంట్ ఆస్పెక్ట్‌లో నేను చేసే సర్జరీ ఏదైతే ఉందో లేజర్ సర్జరీ. ఇందులో మనం ఎటువంటి కోత కుట్లు లేకుండా ఆ సైనస్ ట్రాక్‌ని మొత్తాన్ని అబ్లేషన్ చేయడం, చేయడం వల్ల దీన్ని మనం ఇమ్మీడియేట్‌గా రిజల్ట్స్ ఇయ్యొచ్చు. ఇమ్మీడియేట్‌గా వాళ్ళు డిశ్చార్జ్ అయిపోతారు. ఒక 4, 5 రోజులు డ్రెస్సింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే. సో పోస్ట్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు? సర్జరీ అయిపోయిన తర్వాత ఒకవేళ ఓపెన్ సర్జరీ అయితే డైలీ డ్రెస్సింగ్ చేసుకోవాలి. 45 డేస్, 2 మంత్స్ టైం పడుతుంది. అదే ఒకవేళ ఫ్లాప్ సర్జరీలు చేసుకుంటే గనక స్క్వాటింగ్ పొజిషన్ చేయకూడదు. ఎందుకంటే ఏసిన ఫ్లాప్ ఊడిపోయే అవకాశాలుంటాయి. అదే గనక లేజర్ సర్జరీ గనక చేస్తే గనక ఎటువంటి జాగ్రత్తలు అవసరం లేదు. జస్ట్ ఒక డ్రెస్సింగ్ అది కూడా అవసరమైతే డ్రెస్సింగ్ చేయించుకోవాలి. లేదంటే అది కూడా అవసరం లేదు. 5 డేస్ యాంటీబయాటిక్స్ వాడేసుకొని వాళ్ళ పని వాళ్ళు చేసుకోవచ్చు. ఎటువంటి ప్రికాషన్స్ లేవు. ఓకే. సో పోస్ట్ చెప్పారు. అసలు ఈ సైనస్ రాకుండా ఉండాలంటే ఎలాంటి ప్రివెన్షన్ తీసుకోవాలి? సో ఎవరికైనా గనక 2 బటక్స్‌కి మధ్యన నడుము దగ్గర అక్కడ హెయిర్ ఉంటే గనక ఫస్టే హెయిర్ రిమూవల్ చేసేసుకోండి. అక్కడ ఒకవేళ హెయిర్ వలన ఈ ప్రాబ్లమ్ ఉంటే గనక ఈవెన్ సర్జరీ అయిన తర్వాత గూడా మళ్ళీ రాదు అని చెప్పడానికి గ్యారంటీ ఏం లేదు. మళ్ళీ వస్తది. ఎప్పటివరకి మీరక్కడ హెయిర్ లేకుండా మెయింటైన్ చేస్తే రాదు. ఒకవేళ నేను సర్జరీ చేసిన తర్వాత మళ్ళీ 2 మంత్స్‌లో మళ్ళీ రావచ్చు. కాబట్టి అక్కడున్న హెయిర్ తీసేయాలి. ఎలా తీసేయాలి? షేవ్ అన్నా చేసుకోండి, ట్రిమ్మింగ్ అన్నా చేసుకోండి, లేదంటే లేజర్ హెయిర్ రిమూవల్ కన్నా వెళ్ళిపోవాలి. ఇలా చేస్తే పైలోనైడల్ సైనస్ అనేది ఎప్పటికి రాదు. సో ప్రతిదానికి మన దగ్గర అయితే క్యూర్ ఉంది. సో కేసర్ దగ్గర అండ్ సో దీనికి అఫోర్డబుల్ ప్రైసెస్ కూడా మీరు చెప్పారు అండ్ సక్సెస్ఫుల్ రేట్ కూడా ఉంది కాబట్టి సో ఇలాంటి సిమ్టమ్స్ కానీ ఎలాంటి ఇప్పుడు మన సార్ చెప్పిన డిస్కషన్లో మీరు ఎలాంటి సిమ్టమ్స్ అబ్జర్వ్ చేసినా వెంటనే రీచ్ అవ్వండి సో దట్ ఫర్దర్గా ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే లైక్ ఒక అవేర్నెస్తో పాటు చాలా ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారు. అంటే ఇప్పటివరకు నాకు కూడా తెలియదు చాలా వరకు. సో అలాంటి ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చారు. అండ్ గోయింగ్ ఆన్ ఇది చాలామందికి తెలిసి ఇలాంటి సిమ్టమ్స్ ఏమైనా ఉంటే వాళ్ళు వెంటనే రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ ఫస్ట్లీ. సో ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవుతే కానీ జనాలకి అవేర్నెస్ రాదు. సో ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. థ్యాంక్స్ ఫర్ దిస్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలానే మరి ఇంకో మంచి ఇంటర్వ్యూతో మేము ముందుకు వచ్చేస్తాను. అండ్ కీప్ వాచింగ్.